బతకడానికి దిక్కులేదు గాని యువ నాయకుడని పేరొకటి. పోస్టర్ ఖర్చు నువ్వేమైనా ఎక్స్‌పార్టీలో చేరిపోయావా ఏంటి? అవునరా, మీలాంటి చెంచాగాళ్ళ మాటలు చెవికెక్కించుకుని వాడు ఆ పార్టీ వదిలి రావడం లేదు. అమ్మా ఏంటమ్మా నువ్వు? ప్రతి ఒక్కరు యోగిని తమ బిడ్డ అనుకుని ఎంత సంతోషపడుతున్నారు తెలుసా? కానీ నా బిడ్డ గురించి నేను సంతోషపడడం లేదు కదా. ఏ రోజైతే వాళ్ళ నాన్న పోయారో ఆ రోజు నుంచి ఆ పార్టీ ఆఫీసర్ వాడికి దిక్కయింది. పోను వాడే తెలుసుకుంటాడే అనుకున్నాను. ఏ రోజైతే కాలేజీకి వెళ్ళను పార్టీ ఆఫీస్కే వెళ్తాను అని అన్నాడో ఆ రోజు నుంచి వాడితో మాట్లాడటం మానేశాను. ఏళ్లు గడిచిపోయాయి కానీ వాడు మారేలా లేడు. నాకు సందేహం. ఏంటది? నీ కన్నబిడ్డ అనే మాట విన్నప్పుడు నీ దగ్గర చదువుకునే పిల్లలు మాత్రం వింటారా ఏంటి? గొట్టనంటే ఏమా ఇవాళ సాంబారేనా? చికెన్ మటన్ లాంటివి ఏం చేయవా? ఏరా, వాడింట్లో భోంచేసేది ఒక్క పూటే, అందుకే వాడికి ఇష్టమైంది చేశాను. ఉన్నదే ఇద్దరు, ఒక్కరికి ఒక్కో రకం చేసి పెట్టగలనా? ఉండ్రా నీకు వేస్తాను. మన బాడీకి సాంబార్ సరిపోదంట్రా? రాళ్లు కొట్టడానికి వెళ్తున్నావా? కాలేజ్కి వెళ్ళేది. మూసుకొని తినరా. నువ్వు మన నాన్నలాగా సాధారణ కార్యకర్తగా జీవితం గడిపేస్తావు అనుకున్నాను. పర్లేదు, కంగ్రాట్స్. నా గొప్ప ఏంటో అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఏం ఊరంతా మైక్ లో మాట్లాడుతున్నావుగా, అమ్మతో మాట్లాడడానికి ఏంటి? మా మధ్య మాటలు లేవని నీకు తెలీదా? మాట్లాడుకున్నా ఉంటేనే అమ్మ నిన్ను తెగ పట్టించుకుంటుంది, నీకు నచ్చినవన్నీ చేసి పెడుతుంది. ఇక మాట్లాడితేనా? రే చెప్పరా. అయ్యగారు, నేను ప్రొఫెసర్ని, బ్రోకర్ని కాదు. చదువుకున్న పొగరు. రే భగతు, నువ్వు చెప్పరా. ఇప్పుడే పోస్టర్ చింపేసింది. నేనేం చెప్పను? నీకు చదువుకోని పొగరా? చెప్పరా అంటే. అమ్మా యోగికి యూత్ లీడర్ పదవి ఇచ్చారమ్మా. ఇస్తే దాంతో నగా నట్రా వస్తుందా? బోల్డ్ నట్టు కూడా రాదమ్మా. రాజకీయాల్లో పాలిటిక్స్ చేస్తూ కాస్త కూస్తో కమిషన్ వస్తుంది, కానీ యోగి కదా అది కూడా రాదు. తెలుసు. మూసుకొని తినరా. ఏంటి మూసుకొని తినేది? అసలు దోశ వేస్తే కదా. వీళ్లాగా వీళ్ళ అబ్బలాగా నిజాయితీగా ఉండేవాళ్లు రాజకీయాలు పైకి రాలేరు. వెళ్లి రైస్ మిల్ మంగరాజన్నని కలవమను. నేను ఆయనతో మాట్లాడాను. 10,000 రూపాయలు జీతం ఇచ్చి లెక్కలు రాయడానికి పెట్టుకుంటా. ఆ మంగరాజ్ వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసం మన దగ్గరికి వచ్చాడని చెప్పు. ఈ ఎదవ పోసు 4 గీసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. జీతం పని పట ఉంటేనే ఎవరైనా పిల్లనిచ్చేది. వీళ్ళ అబ్బేమో పెళ్ళాం బిడ్డల బాధ్యతల్ని పట్టించుకోకుండా నిప్పంటించుకున్నాడు. ఇప్పుడు వీడు అదే పద్ధతిలో వెళ్తున్నాడు. వీడికి ఏమైనా అవుతుందో అని చూడన్నా, నువ్వే బాగా చూడు. ఏ గుడ్డు పెద్దది? నేను పెట్టిన నా గుడ్డే కదా? అవునమ్మా. ఏంటి నాటుకోడి ఇంత పెద్ద గుడ్డలో పెట్టిందా అని సందేహిస్తున్నావా? సందేహమే. ఇలాంటి గుడ్డు పెట్టిన నాటుకోడి బతికిలేదు. ఓయ్, నేను నిన్న అడిగానా? నేను దానికి ఎక్కువ మేత పెట్టడానికి నా ఫుడ్ నే త్యాగం చేశానన్నా. అవునవును, చూస్తేనే తెలుస్తుంది. వీడిచ్చే దానికన్నా 50 పైసలు తక్కువకిస్తా. అయితే సరే, 20 ట్రేలు. కొత్తగా వచ్చిన అమ్మాయిని నమ్మి మన అనుబంధాన్ని చెడగొట్టుకోకు. ఎందుకంటే ఆ గుడ్డును చూస్తే ఒరిజినల్ నాటుకోడి గుడ్లా అనిపించట్లేదు. ఓయ్, దేన్ని బట్టలో చెప్తున్నావు? దమ్ముందా ఒక్కో గుడ్డు పగలగొట్టి చూడడానికి? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చూద్దామా? అమ్మా ఎందుకమ్మా ఉదయాన్నే కొట్టు ముందర అనవసరంగా గొడవ? నువ్వే ఏమ్మా. రే నువ్వు పోరా. అమ్మాయిని చూస్తే చొంగ కార్చుకుంటావు. నువ్వు నీ అబ్బా ఒకే మర్యాదరా. నీకు మర్యాద ఏంట్రా? రే అమ్మాయి నీకు గుడ్లు అమ్మట్లేదురా, నీ వ్యాపారానికి పెట్టింది. మాకు బాగా తెలుసులే. నువ్వు పట్రామా, నువ్వు పట్రా. గుడ్లు ఎంత తాజాగా ఉన్నాయో. ఈ గుడ్డు నీకు ఫ్రీ. నీకు అసలు బుద్ధి లేదురా. అయ్యయ్యో, దీన్ని నమ్మి వారం వ్యాపారం మటాష్ అయిందే. ఏంటి తమ్ముడు, మీ నాన్న టైం నుంచి వ్యాపారం చేస్తున్నావు, దీనికి కోపగించుకుంటే ఎలా? అది ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు లోడ్ తీసుకురారా.